ప్రస్తుతం భారత్ లో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ రెండో సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. 5వ తేదీన ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా ఈ హోరాహోరీ మ్యాచ్ జరగనుంది. గత 3 టీ20 ప్రపంచ కప్ ఎడిషన్ లో భారత్ ఇంగ్లాండ్ సెమీఫైనల్లోనే ఎదురుపడ్డాయి. 2022 ఇంగ్లాండ్ భారత్ ను ఓడించి ఫైనల్ కు చేరడమే కాకుండా రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది. ఇక 2024 ఎడిషన్ లో భారత్ ఇంగ్లాండ్ ను ఓడించి ఫైనల్ చేరడమే కాకుండా రెండోసారి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది. ఇక ఇప్పుడు 2026 ఎడిషన్ లోని ఇరు జట్లు సెమీఫైనల్ లో ఎదురు కావడంతో సెంటిమెంట్ ప్రకారం ఈ మ్యాచ్ విజేత టైటిల్ కూడా ఎగరేసుకుపోతుందని చర్చ నడుస్తుంది. అయితే రొటేషన్ పద్ధతిలో ఈసారి ఇంగ్లాండ్ గెలుస్తుందని సెంటిమెంట్ ఫాలో అయ్యేవారు విశ్వసిస్తున్నారు. అయితే క్రికెట్ లాంటి క్రీడల్లో సెంటిమెంట్ కు విశ్వనీయత లేదని గతంలో చాలా సందర్భాల్లో రుజువైంది. కాబట్టి ఆ రోజు ఏ జట్టు అత్యుత్తమంగా రాణిస్తుందో ఆ జట్టుకే విజయం దక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇక సెంటిమెంట్ల విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుత ఎడిషన్ లో భారత్ ఇంగ్లాండ్ జట్లు పటిష్టంగా ఉన్నాయి. లోతుగా పరిశీలిస్తే ఇంగ్లాండ్ కంటే టీమిండియానే కాస్త మెరుగ్గా ఉంది. ఈసారి హాట్ ఫేవరెట్ కూడా ఇండియానే. అలాగని ఇంగ్లాండ్ ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వారిదైన రోజున వారు అద్భుతాలు చేస్తారు. ప్రస్తుత వారి జట్లు బ్యాటింగ్ టాప్ ఆర్డర్ కాస్త బలహీనంగా ఉంది. ఓపెనర్ ఫిల్ సాల్ట్, బట్లర్ సహా జాకబ్ బేతల్ తరచూ విఫలమవుతున్నారు. అయితే కెప్టెన్ హ్యారీ బ్రూక్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల సహాయంతో ఆ జట్టు ఈ ఎడిషన్ లో విజయాలు సాధిస్తుంది. అయితే ఫినిషర్ గా రాణిస్తున్న ఇంగ్లాండ్ లో విల్ జాక్స్ వికెట్ ఎంతో కీలకం. అతడు బౌలింగ్ లోనూ రాణిస్తున్నాడు. ఈ టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ విజయాల్లో ఎక్కువ భాగం అతనిదే. ఏకంగా 4 మ్యాచ్ల్లో నాట్అవుట్ తో నిలిచాడు. అంతేకాకుండా బౌలింగ్ లో పరుగుల్ని నియంత్రిస్తూ అద్భుత స్పిన్ తో ఆకట్టుకుంటున్నాడు. కీలక సమయాల్లో వికెట్లు కూడా తీస్తున్నాడు. దీంతో అతన్ని టీమిండియా టార్గెట్ చేస్తే మనోళ్ళకి గెలిచే ఛాన్స్ మెండుగా ఉంటాయి. ఇంగ్లాండ్ కు ట్రంప్ కార్డ్ అతడే. బ్యాటింగ్ తో పోలిస్తే ఆ జట్టు బౌలింగ్ విభాగంలో కాస్త మెరుగ్గా ఉంది. అయితే ఈ 2 విభాగాల్లో ఇంగ్లాండ్ కంటే భారత్ ఇంకాస్త మెరుగ్గా ఉంది. ఫీల్డింగ్ మినహాయిస్తే భారత్ అన్ని విషయాల్లో ఇంగ్లాండ్ పై పైచేయి సాధించే అవకాశం ఉంది. సెమీస్ కు ముందు టీమిండియాని ఫీల్డింగ్ విషయం చాలా కలవర పెడుతుంది. తాజాగా విండీస్ తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో భారత ఫీల్డర్లు ఏకంగా 3 క్యాచ్లు నేలపాలు చేశారు. సెమీస్ కు చేరిన జట్లలో అత్యంత చెత్త ఫీల్డింగ్ ప్రదర్శన టీమిండియాదే. ఫీల్డింగ్ మినహా మిగతా అన్ని విభాగాల్లో భారతదే పైచేయిగా ఉంది. మ్యాచ్ కు ముందు ప్రదర్శనలు ఎలా ఉన్నా ఆ రోజు మ్యాచ్ లో ఎవరు రాణిస్తే వారిదే అంతిమ విజయం దక్కుతుంది.